ఇంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అమ్మా ఆకలేస్తుందమ్మా. కొంచెం ఓర్చుకున్నానా. ఆంటీ ఫోన్ తీయగానే మనం అక్కడికి వెళ్ళిపోదాం. కొంచెం ఈ వర్షం తగ్గేదాకైనా ఓపిక పట్టు. అలాగే అమ్మా. అబ్బా ఏం వర్షమో ఏంటో చంపేస్తోంది. సూర్యాపేటలో వర్షమే లేదంట. ఏదో ఒక బండి పట్టుకుని మనం తెల్లారే కల్లా సూర్యాపేట చేరుకుంటే వెంటనే పనులు మొదలు పెడతారంట. అక్కడైతే బోల్డ్ డబ్బులొస్తాయి, కూలి కూడా ఎక్కువ ఇస్తారంట. అవును, ఇక్కడ 10 రోజులు పనిచేసే కంటే అక్కడికి పోయి 3 రోజులు చేస్తే చాలు. ఇక్కడ సంపాదించే డబ్బులు అక్కడే వస్తాయి. అయ్యో అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? అది అది అయ్యయ్యో తగిలిందానా? లే బాబు లే పద. అమ్మా ఏమైందమ్మా? ఇలా పడుకుంది. అమ్మా లేమ్మా, ఇటు చూడు. లేమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? అయ్యో అయ్యో అమ్మా లేమ్మా, అమ్మా ఎలా? అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా. ఏమైంది తల్లి? అమ్మా లే అమ్మా, లేమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, ఏమైందమ్మా? అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా, అమ్మా బామ్మ అమ్మకి ఏమైంది? అమ్మ ఎందుకు లేవడం లేదు? మీ అమ్మ స్పృహ తప్పిందమ్మా. మీ ఇల్లు ఎక్కడా? మేము మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అదేనమ్మా, ఆ ఇల్లు ఎక్కడుందో చెప్పు. మాకు తెలియదు బామ్మ. పోనీ మీ అమ్మ ఫోన్ తీసుకుని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఫోన్ చేయమ్మా. ఫోన్ ఫోన్ తడిచిపోయింది, పని చేయట్లేదు బామ్మ. అయ్యో మరి ఎలాగమ్మా? ఓసే నువ్వు ఒక పని చెయ్యే, ఏదైనా లారీ వస్తే ఆపు. ఈ లోపల నేను వెళ్ళి ఇంట్లో దించేసి వస్తాను. ఎక్కడనే? ఏ ఇంట్లో దింపుతావే? అదేనే మా ఇంటి దగ్గర దింపుతాను. పాపం ఎక్కడికి పోవాలో తెలియదంట. ఆ అమ్మాయి పరిస్థితి ఏమో బాగోలేదు, అందుకే మా ఇంట్లో దింపేసి వస్తానులే. నీకేమన్నా మతిపోయిందా? వాళ్ళెవరో తెలీదు, ఏంటో తెలీదు. ఆ పిల్లల్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటానంటావేంటి? పాపమే చిన్న పిల్లలు, కొద్దిసేపు ఆగితే ఆ అమ్మాయికి స్పృహ వస్తుందేమో. వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారులే. అది కాదే, ఎవరో ఏంటో తెలియకుండా నువ్వు ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో. పెట్టుకుంటే ఏమవుతుందే? మా ఇంట్లో ఏమన్నా లక్షలున్నాయా తీసుకుపోవడానికి? అదేం కాదులే. నువ్వు ఇక్కడే ఉండి లారీలు ఏమన్నా వస్తాయేమో చూడు. ఈ లోపల నేను ఈ అమ్మాయిని ఇంట్లో దింపేసి వస్తా. అమ్మ ఒక పంచే, మా ఇల్లు ఈ పక్కనే దగ్గరలో ఉంది. మీ అమ్మని మా ఇంటికి తీసుకెళ్దాం. కాసేపు ఆగాక మీ అమ్మకి స్పృహ వస్తుంది. ఆ తర్వాత తెల్లారాక మీ దారిని మీరు వెళ్ళండి, సరేనా? అలాగే బామ్మ. ఆటో బాబు, ఆటో ఆపయ్యా, ఆటో బాబు, ఆటో ఆపయ్యా. ఆ కారు ఆపుదాం. ఆపండి బాబు, ఆపండి బాబు. ఏమ్మా మీకేమైనా బుద్ధుందా? రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు. ఆగు బాబు. అయ్యా ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. కాస్త ఇంటి దాకా తీసుకువెళ్ళడానికి సాయం చేయండి అయ్యా. నాకు ఇదే పని ఏంటి? పక్క జరుగు, పోతలకి. అలా అనకండి అయ్యా. బాబు జరుగమ్మా, జరుగు. బాబు సాయం చేయండి అయ్యా. బాబు బాబు ఆపండి అయ్యా. అయ్యో అయ్యో బాబు నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అది ఇట్రా.
భర్తకు భార్యయే బిడ్డకు తల్లియే పిల్లాలిగా తల్లిగా నవ్వును ఏడుపును కలిపి దిగమింగి ఇంటినే గుడి చేసిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన అపూర్వ సంఘటన ఏవే లచ్చులు ఆ, ఎవరా అమ్మాయి బండి మీద తీసుకుపోతున్నావు ఏమైంది నీకెందుకురా ఏదో సచ్చినోడా ఏమో ఇద్దరు కలిసి ఏమైనా దుకాణం పెడతారా ఏంటి చెప్పు అప్పుడప్పుడు బేరం చేయడానికి వస్తానులే ఒరే సచ్చినోడా మొన్న చెప్పు తీసుకు కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదురా ఏదో సచ్చినోడా పో అవతలకి నువ్వు నా మీద ఎంత కోపడితే నా మీద అంత ప్రేమ ఉన్నట్టే నేనంటే ప్రేమే నీకు నోరుమై వేధవా ఎవతే అది నీకు తోడు తెచ్చుకున్నావా మంచి అందగతనే తీసుకొస్తున్నావు ఏ ఊరు నుంచి తీసుకొస్తున్నావే చెప్పవే ముసల్దానా మే ఊరేరా తాగుబోతు సచ్చినోడా నువ్వు గుర్తుపట్టలేదా నీ చెల్లెలరా ఏయ్ తాగుబోతు సచ్చినోడువు కదా పేకల దాకా తాగి తల్లిని చెల్లిని గుర్తుపట్టడం మానేశావు దొంగ సచ్చినోడా పోరా అవతలకి